విశాఖ పరిధిలో పరిశ్రమల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ప్రధానంగా రియాక్టర్ల పేలుళ్లతో ప్రాణ నష్టం సంభవిస్తోంది. తాజాగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్సియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరాంధ్రలోనే ఈ మధ్య కాలంలో ఇది భారీ ప్రమాదం. ఈ ప్రమాదంలో ఇప్పటికీ 17 మంది చనిపోగా అధిక సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రియాక్టర్ పేలుడు దాటికి కొందరు కార్మికుల శరీర అవయవాలు ముక్కలు ముక్కలై సమీప ప్రాంతాల్లో చెల్లా చెదురుగా పడున్నాయి. కనీసం మృతదేహాలను కూడా గుర్తించే స్థాయిలో లేకపోవటం ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో 18 మందికి అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా 7గురికి విశాఖ మెడికవర్ హాస్పిటల్లో, అలాగే మరో 10 మందికి అచ్యుతాపురంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో, అలాగే మరికొంతమందికి పలు ప్రైవేటు హాస్పిటల్స్ లో, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా మరోవైపు పోస్టు మార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి 12 మృతదేహాలను, అనకాపల్లి ఆసుపత్రికి 5 మృతదేహాలను తరలించారు. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా విశాఖ మెడికవర్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే ఈ ఘటనలో చనిపోయిన వారికి ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షలు చొప్పున ప్రకటించారు. అదేవిధంగా వారికి అందుతున్న వైద్యంపై నిత్యం సమీక్ష చేస్తున్నామని, అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయిస్తామని తెలిపారు. అనంతరం విశాఖ కేజీహెచ్కు వెళ్లి క్షతగాత్రులను, కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. అనంతరం అచ్యుతాపురం సెజ్కి చేరుకున్న సీఎం చంద్రబాబు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆ వానలోనే ప్రమాదం జరిగిన ఎసెన్సియా కంపెనీ వద్దకు చేరుకుని పేలుడు ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రమాద ఘటనా స్థలాన్ని మరియు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి వద్దకు హోంమంత్రి వంగలపూడి అనిత, మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాత్రి నుంచి ఉదయం వరకు హోం మినిస్టర్ అనిత, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జిల్లా ఎస్పీ దీపిక కంపెనీ వద్ద ఉండి స్వయంగా పనులు చేయించారు. అలాగే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్న కంపెనీ ఓనర్ని ట్రేస్ అవుట్ చేసి కంపెనీకి తీసుకొనొచ్చి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ యువ నాయకుడు దాడి రత్నాకర్ ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 18 మందిని పరామర్శించి వారికి మెరుగైన వైద్యం కొరకు హాస్పిటల్లోనే డాక్టర్స్తో ఉండి వారి చికిత్స కోసం ప్రతి ఒక్క సౌకర్యాలు అందించడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎంపీ సీఎం రమేష్, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ సిబ్బందికి తెలిపారు. అనంతరం మీకు మేమున్నామని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ అచ్యుతాపురం సెజ్లో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రమాదంలో ఇది చాలా పెద్ద ప్రమాదమని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్నారన్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఘటనా స్థలానికి వచ్చి ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు, అలాగే గాయపడిన వారికి అండగా నిలబడుతున్నామని భరోసానిచ్చారన్నారు. అదేవిధంగా ఇలాంటి ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సోషల్ సేఫ్టీ ఆడిట్ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయటం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం త్వరలో దీన్ని అమలు చేస్తుందని, ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు అచ్యుతాపురం సెజ్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ప్రమాదాల్లో చాలా పెద్ద ప్రమాదం. సుమారు నాకు తెలిసిన విషయం ప్రకారం 40 మంది
ఇప్పుడు అక్కడ కూడా రియాక్టర్ బ్లాస్ట్ అవడం వల్ల స్లాబ్ పడి స్లాబ్ కింద ఇంకా 40 మంది ఉన్నారు. అందులో వాళ్ళ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. ఆ డెబ్రిస్ క్లియర్ చేస్తే కానీ వాళ్ళు ఎట్లా రకంగా ఉన్నారన్నది తెలియడం కష్టం. దాని తాలూకా ఎన్డీఆర్ఎఫ్ టీంలు వచ్చి వాటి మీద జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడే వాళ్ళు సూచనలు సలహాలు ఇస్తూ పేషెంట్లు ఇమ్మీడియట్గా మంచి వైద్యం ఇచ్చే విధంగా వారికి ఎక్కడ అనుకూలమైన వైద్యం జరుగుతుందో అక్కడ షిఫ్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడైతే 12 మంది ఉన్నారు. 12 మంది మా డాక్టర్ గారు చెప్పడం అయితే స్టేబుల్గా ఉన్నారు. అందులో ఒక 4 అయితే మటుకు ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేస్తే మంచిది. అంటే మెరుగైన వైద్యం ఇమ్మీడియట్గా స్పెషాలిటీ వైద్యం కావడానికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ప్రాణాపాయ పరిస్థితి అయితే ఎవరికైతే లేదు. ఇక్కడ స్టేబుల్గా ఉన్నారు. అయినా సరే వాళ్ళు పేషెంట్స్ మెరుగైన వైద్యం కావాలంటే కిమ్స్లో కానీ మెడికవర్లో కానీ వాళ్ళు ఏ హాస్పిటల్ అనుకుంటే ఆ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి అయితే యంత్రాంగం సిద్ధంగా ఉంది. అది పర్యవేక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళైతే స్టేబుల్గా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎల్జీ పాలిమర్స్ తర్వాత పెద్ద సంఘటన మన జిల్లాలో ఇది జరిగింది. చాలా పెద్ద సంఘటన. అప్పుడు హెచ్పిసిఎల్ బ్లాస్ట్ అయినప్పుడు 84లో కానీ తర్వాత సంవత్సరం 96 అనుకుంటా ఒకసారి. ఈ 2 సందర్భాల్లో కూడా మీకు ఒకసారి 60 మంది చనిపోయారు, ఒకసారి 40 మంది అట్టగా. కానీ ఇది కూడా డెబ్రిస్ కింద ఉన్న వాళ్ళే 40 మంది అంటున్నారు. ఇప్పుడు చెప్పిన లెక్కల ప్రకారం అయితే చనిపోయిన వాళ్ళు 7 నుంచి 8 మంది, 14 మంది చనిపోయారు. అందువల్ల ఇంకా అందులో ఉన్న వాళ్ళు కూడా బహుశా తీవ్రమైన పరిస్థితిలో ఉంటారని అనుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితులు జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. ఇవన్నీ గతంలో సేఫ్టీ ఆడిట్ లేకపోవడం వల్ల ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో నిత్యం చూస్తున్నాం, అచ్యుతాపురం సెజ్లో చూస్తున్నాం, అదేవిధంగా మీకు పర్వాడ ఫార్మాసిటీలో చూస్తున్నాం, ఎల్జీ పాలిమర్స్ చూసాం. వీటి మీద పర్యవేక్షణ కరువు అవటం వల్ల సరైన పర్యవేక్షణ లేకపోవటం వల్ల అక్కడ వాతావరణ పరిరక్షణ, కాలుష్య పరిరక్షణ విషయంలో కానీ సేఫ్టీ విషయంలో కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల చాలా మట్టుకు జరుగుతున్నాయి. అంటే ఈ ప్రమాదం ఏ రకంగా జరిగింది అన్న దాని మీద నేను కంక్లూజన్ ఇవ్వట్లేదు, కానీ దీని మీద ఇంకా పరిశీలించి వాళ్ళు ఇంకా చూడాలి. దీని మీద ఎంక్వైరీ జరగాలి ఏ రకంగా జరిగిందని. కానీ ఎంతవరకు జరిగినైతే మట్టుకు ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల జరిగింది. గత 5 సంవత్సరాల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పర్యవేక్షణ ఏమాత్రం కూడా లేనటువంటి పరిస్థితుల్లో నిత్యం అన్ని జరుగుతున్నప్పటికీ ఏం పట్టించుకోకుండా అట్టా వదిలిపెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీని మీదే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు సోషల్ ఆడిట్, సేఫ్టీ ఆడిట్ పెట్టాలని చెప్పి మన అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నారు. అధికారులు అందరితో మాట్లాడారు. విశాఖపట్నంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని పారిశ్రామికవేత్తలతో, దీనికి సంబంధించినటువంటి నిపుణులతో అందరితోనూ కూడా కూర్చొని సేఫ్టీ ఆడిట్ ఏ రకంగా చేయాలి, థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ కూడా పెట్టాలి. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి మెకానిజం సరిపోదు కాబట్టి ప్రైవేటు సేఫ్టీ ఆడిట్, థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ పెట్టించి వాటి ద్వారా ప్రతి 6 నెలలకో ప్రతి సంవత్సరానికో ప్రతి ఫ్యాక్టరీ కూడా వెళ్ళి సేఫ్టీ ఆడిట్ అది చేసి అది సురక్షితంగా ఉందంటేనే అది పరిశ్రమ తిరగడానికి వారి పెర్మిషన్ రెన్యూ చేసే విధంగా కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికైతే ప్రభుత్వం ఆలోచనలో ఉంది. దురదృష్టవశాత్తు ఈ లోపల ఇది జరిగింది. వెంటనే ఇదైతే మటు తక్షణమే ఈ సేఫ్టీ ఆడిట్ విషయంలో, కాలుష్య విషయంలో మన అన్నిటికంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పొల్యూషన్, కాలుష్యం ఉన్నది విశాఖపట్నం. అటు పోర్టు వల్ల కానీ పరిశ్రమల వల్ల కానీ చాలా ఎక్కువ కాలుష్యం ఉంది. నార్మల్గా ఎలౌడ్ కాలుష్యం అయితే 60 ఉంటే ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఇది మనది చాలా ఎక్కువ ఉంది, 120, 150 వరకు ఉంది. ఇక్కడ వీటి కూడా చాలా అలార్మింగ్గా ఉంది. ఇవన్నీ కూడా సరిచేయాలంటే ఇమ్మీడియట్గా దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి విధాన రూపకల్పన జరగాలి. ఆ రూపకల్పనలో పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే చేయాలని అనుకున్నారు. బహుశా ఇది 1-2 నెలల్లోనే అది పూర్తి చేసుకొని ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో ఆ కుటుంబాలకి ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతి తెలియపరచడమే కాకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా కుటుంబాలకు అండదండలుగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పి వారిని చూసి పర్యవేక్షించి వారిని సహాయం చేసి ఆదుకోవాల్సి కూడా కోరారు. అటు పరిశ్రమ నుంచి రావాల్సినటువంటి కాంపన్సేషన్ కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సింది కానీ రేపు ముఖ్యమంత్రి గారు ఈ విషయమే రేపు వస్తున్నారు. రేపు ఉదయం వచ్చి వారి ద్వారానే వారే అంత మాట్లాడి వారు
ఎంత ఇవ్వాలన్నది వారే ప్రకటిస్తారు కాబట్టి మీకు అంతా కూడా తెలియపరుస్తున్నాం.